ఒక రాత్రి పహారా విధుల కోసం గ్రామ శివారులో ఉన్న చిన్న స్కూల్ వద్ద రాము అనే యువకుడు వెళ్ళాడు. అక్కడ అందరూ చెప్పినట్లు ఆ స్కూల్ దగ్గర భూతాలు ఉన్నాయని ప్రచారం ఉండేది. కాని రాము ఆ మాటలను నమ్మకుండా తన పని చేసుకుంటూ ఉండేవాడు. ఆ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత స్కూల్ గేట్ దగ్గర ఓ పసిపిల్లి ఆటలు ఆడుతూ కనిపించింది. రాము ఆశ్చర్యపడి, ఇక్కడ రాత్రివేళ పిల్లలెవరూ ఉండరు, నీకు ఏమైనా అవసరమా అని అడిగాడు. ఆ పిల్లి చిరునవ్వు నవ్వి, నాకు తోడుగా ఆడతావా అని అడిగింది. రాము నవ్వుతూ, అయితే కాసేపు ఆడుకుందాం అని పిల్లిని వెంబడించాడు. కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఆ పిల్లి క్రమంగా మాయమైపోయింది. కానీ రాము వెనక్కి తిరిగి చూసినప్పుడు తన శరీరం కదలడం ఆగిపోయిందని గ్రహించాడు. అప్పటి వరకు పిల్లిగా కనిపించినది ఒక దెయ్యంగా మారి అతడిపై నవ్వుతూ నిలబడింది. ఆ రాత్రి ఆ స్కూల్ వద్ద రాము ఇక ఎప్పటికీ కనిపించలేదు. కొన్ని కథలు కేవలం మాటలుగా మాత్రమే ఉండవు, కొన్నిసార్లు నిజం కూడా అవుతాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ నూతన్ టాక్స్.